అమృత పథకం పైలాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీ గారిని కోరిన కావలి బీజేపీ నేతలు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని గత ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన పైలాన్ విధ్వంసంలో పాల్గొనే వ్యక్తులను వెంటనే శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొండపల్లి భరత్ కుమార్ కోరారు. కావలి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గత ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమృత పథకాన్ని కేటాయించారు. కావలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన అందరినీ ఆకర్షించేలా అమృత పథకం పైలాన్ను నిర్మించారు. 2020 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన అర్ధరాత్రి వైసీపీ నాయకుల సమక్షంలో పైలాన్ విధ్వంసం జరిగిందని తెలిపారు. అప్పట్లో కావలి పరిధిలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అమృత పథకం పైలాన్ను కూల్చిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కావలి సాక్షి పేపర్ విలేకర్ కె శ్రీనివాసుల సమక్షంలో ఈ పైలాన్ ధ్వంసం జరిగిందని తెలిపారు. కె శ్రీనివాసు గారిని విచారిస్తే మొత్తం ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయం తెలుస్తుందని తెలిపారు. పైలాన్ స్థలంలో ప్రెస్ క్లబ్ నిర్మించాలని విధ్వంసం చేసిన మరుసటి రోజునే కొంతమంది వ్యక్తుల చేత శంకుస్థాపన కూడా చేశారు. ఆనాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, అప్పటి కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, కావలి మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపాలిటీ అధికారులు, స్థానిక వైసీపీ నేతలు, నాయకులు ఈ ధ్వంసంలో పాల్గొన్నారు. పైలాన్ విధ్వంసంలో పాల్గొన్న వ్యక్తులపై వెంటనే తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జిల్లా కార్యవర్గ సభ్యులు మదిశెట్టి నరేంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, కూరాకుల సవీంద్ర, ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబోయిన మాధవరావు, పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సూజీ, తలకాయల శివకుమార్, గుడిపల్లి ప్రసన్న కుమార్, వెంకటరెడ్డి, దేవేంద్ర రాకేష్, ఏనుమూరు సుబ్రహ్మణ్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రాజెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ వెంకయ్య నాయుడు గారు అంటే ఆ టైంలో ఆయన ఏం చేశారంటే కావలికి నేను మా వైస్ చైర్మన్ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు ఏంటంటే మనకి అమృత పథకం కింద మనం అనౌన్స్ చేయాలని ఉద్దేశంతో ఆయన యొక్క పరిధిని కూడా సెట్ చేసుకొని కావలికి అమృత పథకం ఇస్తేనే చాలా డెవలప్మెంట్ జరిగింది. అలాగా ఈ ఉన్నాయి కదా, ఈ పార్కు ఒక పార్క్ ₹1,00,00,000 డెవలప్మెంట్ సిస్టమ్ సెంట్రల్ చాలా మొత్తం ఇచ్చింది దాదాపు సెంట్రల్ గవర్నమెంట్. ఆ సందర్భంగా ఆ పైలాన్ని నిర్మించి ఆ పైలాన్ని ఎవరికి అడ్డం కూడా కాదు, పాలకపక్షానికి కూడా అడ్డం కాదు. మరి ఆ రోజు లోకేష్ గారు ఆ రోజు ప్రారంభం చేసింది. బాబు గారు కౌన్సిల్ అందరూ అధికారులు అందరూ ఏప్రిల్లో పడబడ్డం మన ఉదయాన్ని శంకుస్థాపన చేసింది కొంతమంది నాయకులు. ఓకే చూడండి 20 ఏప్రిల్ 10వ తారీఖున కావలి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం సుమారు కావలి పట్టణ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల అమృత పథకం కింద కేటాయించి ఆనాటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సారథ్యంలో కావలి మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ఉన్న భరత్ కుమారు, అలానే కందుకూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నాయుడు గారిని కోరిన మేరకు ఎన్డీఏ గవర్నమెంట్లో 100 కోట్ల రూపాయలు ఇచ్చి కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఇస్తే అభివృద్ధి చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి ఒక రకమైన సూచనగా ఆనాటి లోకేష్ బాబు, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బాబు గారు పైలాన్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రారంభించిపోతే దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న నేతలు కొంతమంది కలిసి ఆ పైలాన్ని 2020 ఏప్రిల్ 10వ తారీఖున కొంతమంది కుట్రతోటి కేంద్ర ప్రభుత్వ నిధులని
తీసుకున్న అభివృద్ధి చెందిన పట్టణంలో ప్రజలకి కనపడకుండా కనుమరుగు చేసి ఆ పైలాన్ని కూల్చేయడం జరిగింది. దాని మీద ఆనాడు కూడా మేమందరం పైలాన్ని కూల్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద ఎలాంటి విచారణ జరిగిందో తెలియదు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, వివిధ పక్షాలు కూడా అందరం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు పరిస్థితి దాన్ని క్లోజ్ చేశారు. అంటే ఒక చిన్న గొడవ జరిగితేనే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కేసులు పెట్టుకొని విచారణ చేసే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన పైలాన్ని కూల్చివేస్తే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో చెప్పాం, ఇటీవల మంత్రివర్యులకు కూడా భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మేము మరలా చెప్తున్నాం, అయ్యా ఎమ్మెల్యే గారు, కృష్ణారెడ్డి గారు, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ పైలాన్ కూల్చిన వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈరోజు కావలి డిఎస్పీ గారికి తెలియజేశాం. ఈ విషయం మీద మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్ గారు మీకు తెలియజేస్తారు. బ్రహ్మానందం గారు, కావలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగినటువంటి 2020లో జరిగినటువంటి పైలాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో దాని మీద డిఎస్పీ గారిని కలవడం జరిగింది. అంటే ఈరోజు కలవడానికి కారణం ఏంటంటే గతంలో పెట్టిన కేసుని క్లోజ్ చేశారని తెలిసింది. అది ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఆ కేసు ట్రేస్ కాలేదా, చేసిన వాళ్ళు పోలీసు చాలా ఈజీగా ట్రేస్ చేయగలరు, కానీ ఎందుకు క్లోజ్ చేశారో అనేది ఒకటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. కావల్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అందరూ కలిసి ఆ రోజు కూడా కలిసి ఉన్నాయి. ఆ సందర్భంలో బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా బేదా రవిచంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కౌన్సిలర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రోజు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కావలికి అమృత పథకం ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా అనేక పార్కులు, వాటర్ సిస్టమ్, త్రాగునీరు, అదేవిధంగా చాలా డెవలప్మెంట్, ఈ సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా అవకాశం కల్పించారు. అయితే దానికి చిహ్నంగా పైలాన్ని దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టి పైలాన్ని నిర్మించారు. ఆ పైలాను ఉన్నటువంటి ప్రదేశం కూడా ఎవరికి ఇబ్బందికరమైనది కాదు, దానివల్ల నష్టం కూడా లేదు. ఆ యొక్క పైలాన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఆ రోజు ఆ యొక్క పైలాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే అడ్డం లేనిది, ఇబ్బంది లేని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు 29 కోట్ల రూపాయలు అమృత పథకం ఇస్తే ఆ డబ్బు తీసుకున్నారే కానీ పైలాన్ని సేనంగా ఉన్నటువంటి పైలాన్ని ధ్వంసం చేశారు. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కె శ్రీనివాసు, సాక్షి విలేకరి, అదేవిధంగా ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా అధికారులు వారి యొక్క సమక్షంలో ఆ పైలాన్ని అందరికీ తెలుసు విషయం, ఎవరెవరు పగలగొట్టారు, ఎవరెవరు ఉన్నారు ధ్వంసం. ఉదయాన్నే మళ్ళా చాలామంది పోయి అక్కడ విలేకరులు కూడా కొంతమంది శంకుస్థాపన చేశారు. వాళ్ళ పేర్లతో సహా నా దగ్గర ఉన్నాయి, ఇస్తాం పేర్లు కూడా. అంటే ధ్వంసం చేయడం, ఫ్లెక్స్ చేయడం, శంకుస్థాపన కూడా చేసేసారు ఇంకొక కార్యక్రమానికి. అంటే నేనేమంటున్నానంటే ఇంత దుర్మైనటువంటి పరిపాలన మీరు చేసి దాని విషయాలన్నీ కూడా ఈరోజు డిఎస్పీ గారికి తెలియజేశాం. నేను ఇంకొక విషయం మీ అందరూ చూస్తాను. ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణారెడ్డి గారు మంచి ఆలోచనతో ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణారెడ్డి గారు అభివృద్ధి విషయంలో ఆలోచన చేస్తూ ఉంటే ఈ యొక్క కావలి పట్టణం విషయంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మా యొక్క ఎన్డీఏ మిత్రపక్ష అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మంచి ఆలోచనతో ముందుకు పోయేటప్పుడు నేను నిన్న
ఏదైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ చూశాను. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఎక్కడో ఆ యొక్క కావలి ఆ చెరువులు అదేదంటారు, ఆ చెరువు పేరు మందాడు చెరువు. ఆ మందాడు చెరువు పాపిరెడ్డి చెరువులో చెరువుల్లో పట్టాలు ఇచ్చారా? అధికారం ఎవరికన్నా ఉంటుందా? ఎంఆర్ఓ వాళ్ళకు ఉంటుందా? ఆర్డీఓ వాళ్ళకు ఉంటుందా? చెరువుల్లో పట్టా ఇచ్చే అధికారం ఉందా? మరి ఆ పట్టా ఉంటే చూపించాలి కదా. అదిగాక నిన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడి ఈ పట్టాని బిఎంఆర్ఏ ఇప్పించాడు అంటున్నారు. అసలు బిఎంఆర్కి ఏమైనా సంబంధం ఉందా? దానిలో బిఎంఆర్ అలాంటి పట్టాలు ఇప్పిస్తారా? అంటే ఒక వ్యక్తి తప్పించుకునే దానికోసం అనేకమైనటువంటి డ్రామాలు ఆడేదానిలో మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన మొదటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఆయన అది పడిపోయిందని పడగొట్టారు అది ఇది అంటున్నారు. మీరు ఆక్రమించారు, చాలా ఆక్రమించున్నారు. మీ ఇంటి ముందు కావచ్చు, మీ పక్కన కావచ్చు. అదే కాదు నిజంగా ఆయనకి అసైన్మెంట్ పట్టా ఇచ్చిండుంటే, అసైన్మెంట్ పట్టా తీసుకొని ఎమ్మెల్యే దగ్గరకు వస్తే నేను కూడా రికమెండ్ చేసి ఆయనకి ఏదైతే ఎమ్మెల్యే గారు ఆక్రమించున్నారో ఆ స్థలంలో 30 అంకణాలు ఎమ్మెల్యేకి అధికారులకి నచ్చజెప్పి ఆయనకు పట్టా ఇప్పించేదానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే నేను చెప్పాడు కావల్లో అప్పుడే అరాచకాలు జరిగిపోయాయి, అప్పుడే దౌర్జన్యాలు జరిగిపోయాయి, అప్పుడే దుర్మార్గాలు జరిగిపోయినాయి, అప్పుడే దౌర్జన్యాలు చేస్తున్నారు, పోల్చుతున్నారు అని చెప్పి నంగేడుపులు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నేనేమంటున్నా అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు చేయించిన హత్యలు కావచ్చు, మీరు చేయించిన దాడులు కావచ్చు, మీరు చేయించినటువంటి రౌడీజం కావచ్చు, కావల్లో చూసి అనేక ప్రాంతంలో ఎమ్మెల్యేలు పల్లి వెంగళరావు రెడ్డి గారు ఉన్నారు, యానాది రెడ్డి గారు ఉన్నారు, అది బేదా మస్తార్ ఉన్నారు, అదే పారు గారు ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వంటి రెడ్డి గారు ఉన్నారు. 4000 మంది ఇప్పుడు ప్రశాంతం ఉండేటువంటి చూసాం. మీరు వచ్చిన 10 years మీరు చేసిన పని ధ్వంసం తప్ప హత్యల ఇంకా మహిళలు అయితే చాలా అసభ్యకరంగా మనం చాలా సందర్భాల్లో చూసాం. అంటే నేనేమంటున్నా అంటే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీరు చెబుతూ ఉన్నారు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు డెవలప్మెంట్ విషయంలో ఆలోచిస్తున్నారు. తప్పే ఉంది, దాని తప్పు లేదు. అంటే డెవలప్మెంట్ చేయొద్దనే రండి, మీరు మా ఎమ్మెల్యేని మేము తీసుకొస్తాం, మా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేని మేము తీసుకొస్తాం, మీరు రండి, మేము ఎక్కడ ఎన్ని రాలు పొలం మేము చూపిస్తాం, ఎన్ని గుంటలు ఉన్నాయో మేము చూపిస్తాం, ఎన్ని సర్వే నంబర్లో కాలువలు ఉన్నాయో మేము చూపిస్తాం. ఆయన